రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. నెలలో తొలి 15 రోజులు సరుకులు అందిస్తామని, ఆదివారం కూడా సరఫరా ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రతి రోజు 2 పూటలా ప్రజలకు అందుబాటులో రేషన్ దుకాణాలు ఉండనున్నాయని తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 15,74,057 మంది దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దే రేషన్ అందిస్తారు. ఇంటికి దగ్గరలోని ఏ దుకాణంలోనైనా కూడా కార్డుదారులు రేషన్ తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. వేరే ప్రాంతాలకు మారిన వారు పోర్టబిలిటీ విధానం ద్వారా ఆ ప్రాంతంలోనే సరుకులు కొనుగోలు చేసేలా వీలుంది. అవినీతి జరగకుండా ప్రత్యేక యాప్ రూపొందించి అందులో డీలర్ల ఫోటోలు, వివరాలు పొందుపరిచారు. యాప్ ద్వారా సరుకు ఎంత వచ్చింది, ఎంత తీసుకున్నామన్న సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు. ప్రతి చౌక దుకాణానికి అదనంగా 10% బియ్యం సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇక ప్రతి ఒక్కరికి నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుతాయని మంత్రి తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం రేషన్ డిపోలను తిరిగి ప్రారంభించింది. ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే రేషన్ డిపోలను మళ్లీ ఓపెన్ చేశామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రేషన్ వాహనాల కోసం ప్రజలు ఎదురు చూసే దుస్థితి ఉండేదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే మంచిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూటమి నేతలు రేషన్ దుకాణాలను మరలా ఓపెన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఇప్పటికే తంగిలమూడిలో ఒకటి ఓపెన్ చేశారు. ఏలూరు పడమర వీధి దగ్గర ఉన్న కొబ్బరి తోటలో మరొక రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓపెన్ ప్రారంభించడం కూడా జరిగింది. మనతో ఏలూరు ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఏంటి ఒక పక్కన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు, రేషన్ వాహనాల ఆ పేదల కడుపులు కొట్టారని, మరోపక్క ఇక్కడ పేదలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ బ్యాలెన్స్? ఇది మీరు కూడా చూశారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు ఏమంటున్నారు అనేది. ఇదే సంవత్సరం కాలంలో మరి ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నాక ఏదైతే చౌక డిపోల ద్వారానే అయితేనే ప్రజలు ఆనందాన్ని ఇచ్చేస్తారు, ప్రతి ఒక్క సరుకు కూడా వెళ్తుంది అనేది వాళ్ళందరికీ కూడా గమనించుకున్నాక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి రేషన్ డిపోలన్నింటినీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇదివరకు ఆటోలు రోడ్డు మీద ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీద నుంచి ఆటోల్లో తీసుకోవాలంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినేటట్టుగా బోళ్ళ నుండి అవన్నీ కూడా వాళ్ళు కూడా గమనించుకున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఆటోల వల్ల అదనంగా కొన్ని కోట్లు ఖర్చు ప్రభుత్వానికి భారం పడుతుంది. అవి ఉంటే అభివృద్ధి కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఏదైతే ఆటో వాళ్ళు పొట్ట కొట్టారని వాళ్ళు అంటున్నారో, మరి రేషన్ డీలర్ల పొట్ట మరి ఆ రోజున 5 సంవత్సరాల్లో వీళ్ళు పొట్ట వాళ్ళు కొట్టినట్టే కదా. రేషన్ డీలర్లకు ఏమీ రాలేదు, వాళ్ళ బతుకు తెరువు అంతా కూడా పాడైపోయిందనే ఉద్దేశంతో వాళ్ళు అనేక ఉద్యమాలు చేశారు, అనేక మంది దగ్గరికి తిరగడం జరిగింది. వాళ్ళకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో, హామీ ఇచ్చినప్పటికీ కూడా ప్రజల దగ్గర నుంచి కూడా మన అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. ఏదైతే మొట్టమొదటిగా ఓపెన్ చేస్తున్నారో ఈ రోజున పంచదారతో పాటు మరి బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏదైనా కందిపప్పు ఇచ్చినా, నూనె ఇచ్చినా సరే మరి లబ్ధిదారుడికి స్వయంగా అందుద్ది అనే ఉద్దేశంతో రేషన్ డీలర్ ద్వారా అయితే ప్రతి ఒక్కరు కూడా ఏ టైంలో కావాలంటే వాళ్ళకి సర్టెన్ టైమ్స్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటారు అనే ఉద్దేశంతో మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 65 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ఇంటికి వెళ్ళి అందజేయడం జరుగుతుంది. అలాగే రేషన్ డీలర్లు ఇంటికి వెళ్ళి ఇస్తారా సార్? ఇప్పుడు ఇది గతంలో వాహనాలు ఏ టైంకి వస్తాయో తెలిసేది కాదు. ఎవరైతే రేషన్ షాప్ దగ్గరికి రాలేని పరిస్థితులు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నా 65 ఏళ్ళు పై దాటినా కూడా వాళ్ళకి వీళ్ళు ఇంటికి వెళ్ళి ఏదో ఒక పూట వాళ్ళకి అందజేయడం జరుగుద్ది. అవన్నీ కూడా రేషన్ డీలర్లు అందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ప్రజల మన్నలు పొందాలి, మీరు ప్రజలకు అసౌకర్యం కల్పించుకోకుండా మీరు అందరూ చేయాలని చెప్పాం. వాళ్ళు కూడా దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉందండి, మేము డెఫినెట్గా వాళ్ళ మన్నలు మేము పొందేటట్టుగా చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి నేను కూడా మీటింగ్ పెట్టి చెప్పాను. డెఫినెట్గా
ఈ ఏదైతే రేషన్ డీలర్లు ఇది వరకు కూడా వీళ్ళ సేవలు అనేకమైన ప్రజలందరూ కూడా వినియోగించుకున్నారు. దీంట్లో రాజకీయ ప్రయోజనాలు కల్పించిన తర్వాతే వీళ్ళందరినీ తీసేయడం జరిగింది. కానీ ఈ రోజున వాళ్ళందరూ ముక్త కంఠంతో కూటమి ప్రభుత్వానికి ఏదైతే వాళ్ళ బతుకు తెరువు అంతా కూడా మళ్ళీ మాకు ఇచ్చినందుకు చాలా వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజలకు కూడా మేలైన సేవలు వీళ్ళ ద్వారానే అందుతాయనేది ప్రభుత్వం గమనించిన తర్వాతే ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఏంటి చాలామంది మీరు చెప్పారు రేషన్ షాప్ వద్దకు రాలేరు, లేకపోతే మాకు రేషన్ వద్దు, మరి అటువంటి వారికి డబ్బు ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఆ ప్రభుత్వం ఆ నిర్ణయం ఏమైనా తీసుకుందా? రేషన్ వద్దు అనేది ఏమి లేదు. భవిష్యత్తులో సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇవాళ ఈ బియ్యాన్ని ఆస్ట్రేలియన్ కంట్రీస్ వాళ్ళు కొనుక్కుంటున్నారు 45 రూపాయలు 46 రూపాయలు పెట్టి. కొంతమంది వీళ్ళు తెలియక 15 రూపాయలకి 16 రూపాయలకి వీళ్ళు అమ్మేసుకుంటున్నారు. వీళ్ళు ఎందుకంటే ఈ బియ్యం బలం అని చెప్పి వాళ్ళు తింటున్నారు. మన వాళ్ళు సన్న బియ్యమే కన్నా తీసుకోవాలని ఉద్దేశం ఉంటున్నారు. భవిష్యత్తులో మరి ఏదైతే వీళ్ళు అడుగుతున్నారో సన్న బియ్యాన్ని కూడా సప్లై చేయడానికి డెఫినెట్గా ఇచ్చేస్తారు. రేషన్ ఎవరు వద్దనరో రేషన్ కార్డు ఏదైతే ప్రతిపాదిక పెట్టారో దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఈ బియ్యం అవసరం లేని రేషన్ కార్డు ప్రతిదానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రేషన్ కార్డు పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే మాకు బియ్యం అవసరం లేదు కదా అని వదిలేస్తున్నారు. దీనికి లింకప్ లేకుండా ఉంటే కొంత ఏదైతే బియ్యాన్ని మిగిలే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధమైన ఆలోచన కూడా చేస్తున్నారు. దాని మీద కూడా ప్రజాభిసేకరణ వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మాకు ఒక రేషన్ కార్డుతో లింకప్ లేకపోతే మాకు అవసరం లేదని ఎవరైనా వదిలేసే వాళ్ళు ఉంటే రేషన్ కార్డు ప్రతిపాదకను కొన్నాటికి తీయాలనేది ఒక ఆలోచన చేస్తున్న ప్రభుత్వం. అది ఏదైనా సక్సెస్ అయితే కొంతమందికి బియ్యం అనేది అందరూ కూడా కొంతమంది తీసుకోరు. ఎందుకంటే రేషన్ కార్డు కొంతమంది తీసుకునేది ఎందుకనంటే ప్రతిదానికి దీనికి లింకప్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళకి ఈ బియ్యంతో పని లేదు. కానీ రేషన్ కార్డు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ బియ్యాన్ని ఏం చేస్తారు, ఎవరో ఒకరికి రేషన్ డీలర్కి ఇచ్చేసి మాకు అవసరం లేదు. వైసీపీ నేతలు రేషన్ మాఫియాని గత 5 ఏళ్ళలో మేము అరికెట్టాం, ఇంటి దగ్గరే రేషన్ ఇచ్చాం, మరలా కూటమి ప్రభుత్వం రేషన్ మాఫియాకు తెరలేపారంటూ కూడా విమర్శిస్తున్నారు మాజీ ఎంపీ భరత్ కానీ మిగిలిన వైసీపీ నేతలు. ఎట్లా చూస్తారు? అసలు ఇప్పుడు ఆటోల్లో ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. ఈ ఆటోల్లోనే ఈ రైస్ని తీసుకెళ్ళిపోయి గోడౌన్లకు తరలిచ్చారు. ఎందుకంటే రేషన్ ఆటో అంటే ఎవరో ఆపేవాళ్ళు కాదు. ఈ రోజున రేషన్ డిపోలో నుంచి బయటికి వెళ్తే ఏదైనా ప్రతిదీ కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. కంపల్సరీ వాళ్ళు రాయించుకోవాలి, లేకపోతే వీళ్ళు పట్టుకెళ్ళినప్పుడైతే వీళ్ళు చెప్పాలి. అదే ఆటోల్లో అంత అవినీతి జరిగింది కాబట్టి ఆటో డ్రైవర్కి ఎంతవరకు ఉంటుంది, వాడేం ఎడ్యుకేటెడ్ అవ్వడం. రేషన్ డిపో డీలర్కి అన్నీ కూడా అవగాహన ఉంటాయి. డెఫినెట్గా దానికి కొన్ని నార్మ్స్ పెట్టారు. వాళ్ళన్నింటిలో పాస్ అయిన తర్వాత వీళ్ళు డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏ అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు. డెఫినెట్గా పారదర్శకంగా కూటమి ప్రభుత్వం తరపున వీళ్ళందరూ కూడా డీలర్లు సక్రమంగా రేషన్ అంతా కూడా ప్రజలకు అందిస్తారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లాలో ఇప్పటికే అటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఇటు ఏలూరు జిల్లాలో కానీ రేషన్ షాపులకి సంబంధించి రేషన్ డీలర్లు అంతా కూడా షాపులు అయితే ఓపెన్ చేస్తున్నారు. లబ్ధిదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు రేషన్ వచ్చేదో అర్థమయ్యేది కాదు, ఏ టైంకి తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో అసలు రేషన్ వెహికల్ వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉండేది కూడా తెలియదు కదా. ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు, ఎలా ఉంది ఏంటి అని. ఇదే బెటర్ బాబు, అది టయానికి ఇళ్ళ దగ్గర ఉంటాం ఉండపోవటం, వ్యాన్ వచ్చి వెళ్ళిపోద్ది. ఇదైతే మనకి అక్కడ ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. అదే సందులో ఉంటుంది. అయినా మరి పనులకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మేము ముందెట్టం దెబ్బలాడుకుంటున్నారు. ఇదే మనకి 10 రోజులు ఇచ్చినా మనం అడుగుతాం, మనం ఇవ్వలేదని. అది లెగలేని వాళ్ళకి మనం ఇంటికి తీసుకెళ్ళి 2 ఏళ్ళు ముద్రేసి అది సాయం చేద్దరి. అది అయితే మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరలా చౌక దుకాణాల షాపులన్నీ కూడా కలకలాడుతున్నాయనే చెప్పుకోవచ్చు. మరోపక్క లబ్ధిదారులు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.